డివిజన్ అధ్యక్షులకి, క్లస్టర్ అధ్యక్షులకి కష్టపడటం, దాదాపుగా ప్రతి ఇంటి దగ్గర 4-5 సార్లు తిరగటం జరిగింది. ఎవరికి ఏ చిన్న ఇష్యూ వచ్చినా, ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, అర్ధరాత్రి గారు ఫోన్ చేసినా వెంటనే స్పందించి, ఎందుకంటే చాలా మంది 1 గంటకి 2 దగ్గర ఫోన్ చేశారు, మాకు ఆ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ ఉంది, లేకపోతే ఇంకేదో ఇబ్బంది వచ్చింది, వెంటనే మీరు రావాలని చెప్పి అనేక సందర్భాల్లో వెళ్ళటం జరిగింది. మన ఆఫీసు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తొక్కి మాకు ఈ విధంగా ఇబ్బంది ఉంది, మా పిల్లలకు ఫీజు అనో, మా అమ్మాయికి పెళ్ళనో, లేకపోతే మా ఇంట్లో ఆరోగ్యం బాగోలేదు, మాకైనా ఆర్థిక సాయం చేయిందంటే వాళ్ళు 10,000 అడిగితే 10,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి, 5,000 అడిగితే 5,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి. నేను మొన్నే రాజకమల్ని అడిగా, మొత్తం మనం ఎంతమందికి ఈ 400 సంవత్సరాలు ఎంతమందికి బదిలీ ఇచ్చాం, తోపుడు బదిలీ కానివ్వండి, నెహ్రూ గారి పేరు మీద ఎంతమందికి ఇచ్చామని చెప్పి ఒకసారి లిస్ట్ ఏంటంటే 620 మందికి మనం ఇస్తున్నాం. దాదాపుగా 620 మందికి కేవలం ఏదో ఒక రకంగా తోపుడు బల్లో, ఇస్త్రీ బల్లో లెక్కేసి వస్తే 620 మందికి ఇచ్చినట్టుగా ఆ లెక్కలో ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ఆయన ఒక సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ఎవరు ఏ పని అడిగినా, ఎవరు ఏ రోడ్డు అడిగినా, మాకు ఫలానా ఇబ్బంది ఉందని చెప్పంటే, నాకు తెలిసి ఇప్పుడు గెలిచిన రామ్మోహన్కి పెద్దగా పనిచేసే సంవత్సరంగా మనం కనిపించలేం, అంత పూర్తి చేస్తాం. 5 సంవత్సరాలు వాళ్ళు కేవలం ఎమ్మెల్యే ఏ విధంగా అయితే గతంలో ఆ పేరు పెట్టుకుని ఊరిని తిరిగారో, అదే విధంగా 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉన్న సమస్యలన్నీ కూడా ఈరోజు మొన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మన అన్ని గారు పూర్తి చేస్తున్న జరిగింది. అంటే ఆ ప్రాంతంలో మనకి ఓట్ లేరని చెప్పి తెలిసిన ఈరోజు ఈ మధ్యకాలం జనాలు గారు ఒకసారి ఆశ్చర్యంగా ఉంటారు. 5 సంవత్సరాలు వాళ్ళకి సంబంధించిన పనులు, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన పనులు మన కార్పొరేషన్ ద్వారానో, లేకపోతే మన ద్వారానో వాళ్ళు మనకి ఓటేరని చెప్పి తెలిసినా కదా ప్రతి ఒక్కరికి ప్రతి పని మనం చేస్తాం జరిగింది. కట్ చేస్తే పొద్దున్నే బొక్కే తీసుకుని వెళ్ళిపోయాడు, కట్ చేస్తే పొద్దున్నే బొక్కేలు తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే మనం నిజాయితీగా ఉన్నాం, నిజాయితీ ఎవరిలో లేదు అని చెప్పని ఒకసారి వాళ్ళందరికీ ఆలోచించారు. ఇది ఎక్కువ కాలం గారు, వాళ్ళు ఎక్కువ కాలం గారు ఉండరు. ఎక్కడైతే మనం నిజాయితీగా 5 సంవత్సరాలు పనిచేసామో తప్పకుండా మన నిజాయితీకి ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పకుండా మనకి కావాల్సింది ప్రజానికే మనకి ఇస్తారని దయచేసి 4వ తారీఖు వచ్చినప్పుడు నేను ఆ రోజు అంతగా బాధపడదు, ఎందుకంటే ఇందాకే టీచర్ చెప్పారు కదా, 2014లో ఓడిపోయినప్పుడు నేను పెద్ద బాధపడాల. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్న విషయం అందరికీ తెలుసు. ఏదో ఒక ఎలివేషన్ కోసం నెహ్రూ గారు పోటీ చేయమని చేశాను. 19లో కూడా నేను పెద్ద బాధపడాల, ఎక్కడో గురువారు వెళ్ళాను. ఎందుకంటే నా దృష్టిలో 2 ఎలక్షన్ కాదు. నేను ఎప్పుడు కూడా 14, 19 నా దృష్టిలో ఎలక్షన్ గా నేను ఎప్పుడు భావించలే. 19 గారు ఇప్పుడు చివరి నిమిషంలో గురువారు వెళ్ళటం వల్ల అదిగా నేను పెద్దగా భావించలే. కానీ ఈ ఎలక్షన్ మాత్రం 5 సంవత్సరాలు నేను, నాతో పాటు వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు, పెద్దలు, మీరందరూ, కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరుగా అంటే ఒక కసితో, ఒక ఎలాగైనా మొన్న రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, తూర్పు నియోజకవర్గం రాలేదు. కానీ ఈసారి ఎత్తు పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మళ్ళీ ఈ నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో గెలవాలని ఒక కసితో, కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్కరూ గారు కష్టపడి పనిచేసాం. దానికి నేను నిజంగా బాధపడ్డారే, ఎంత కష్టపడ్డా ఏంటి ఇది అని చెప్పాను. ఎవరైతే తిరగకుండా, అంటే కొన్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఊరు తెలియదు, పేరు తెలియదు, ఎక్కడ ఏమో తెలియదు. 15 రోజుల ముందు వచ్చిన సుజ్ఞా చౌదరి గారు గెలిచిపోయారు.
5 సంవత్సరాలు తిరగలేదు, ఇంట్లో కొడుకున్నారు, ఒకదాని మీద అవగాహన లేదు, ఒక కార్యక్రమం చేయలేదు. 5 సంవత్సరాలు తిరగకుండానే గద్దెరామోహన్ గెలిచిపోయారు. హిందూ మన ధర్మవరం ఆయన మంత్రి గారు అయ్యారు, సత్యకుమార్ గారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు ఫ్లైట్ దిగి అక్కడ ఉన్న వాళ్ళకి మెసేజ్ చేశారు లొకేషన్ ఎక్కడో పంపిందని చెప్పి. ఆ లొకేషన్ తో ఎప్పుడు పోయి వాళ్ళు గెలిచిపోయారు. అంటే ఎవరైతే గెలిచారో ఇది గెలిచిన గొప్పతనం కాదు, గాలి గాలో ఈవీఎంలో ఆ గాల్లోని ఈవీఎంలు అన్ని గెలిచిపోయింది. అంటే ఈ విధంగా పని చేయకుండా చివరి 10 రోజులు 15 రోజులు 2 నెలలు 1 నెల చేస్తే కదా ఆదరిస్తారని చెప్తానికి అంటే ఇలాంటి ఎలక్షన్ గతంలో మనం చూడలేదు, రాబోయే రోజు మనం చూడం కాదు. కానీ ఒక్క విషయం నేను చెప్పాను కదా, నేను 4వ తారీఖు అనుకున్నా ఏంటి అసలు మనకి ఏమైనా సూట్ అవుతుందా అని చెప్పాను. ఆ రోజు అంతా కదా ఆలోచించి ఇంట్లో వాళ్ళతో గారు మార్చారు. కానీ మళ్ళీ ఉదయం 5:00 ఎవరికో సుబ్బారావు గారికి ఫోన్ చేసి ముందు అసలు ఏ డివిజన్లో ఎంతెంత వచ్చినాయి మొత్తం అన్ని నాకు తీసుకురండి అంటే ఉదయం 5వ తారీఖున ఉదయం 6ంటికి 4ంటికి కూడా నేను మళ్ళీ డిసైడ్ అయిపోయా. మళ్ళీ 2029 ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకుంటే వ్యాపారం చేసుకొచ్చి చెప్పాను. నాకు తెలిసిందల్లా రాజకీయం నా ఫ్యాషన్ అది తప్ప వేరే ఆలోచన ఉండదు, వేరే ఉద్దేశాలు ఉండవు, వేరే మనస్తత్వాలు ఉండదు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త ద్వారా అండగా ఉండి మనందరం ప్రతిరోజు ఆఫీసులో అందుబాటులో ఉంటారు. కార్యకర్త అనే వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా, గతంలో ఏ విధంగా అయితే 40 సంవత్సరాలు నెహ్రూ గారు ఉన్నారో, తర్వాత నేనున్నానో, రాబోయే ఎందుకంటే 36, 41, 46, 51, 56, 61, 66 అంటే ఇంకా అంటే ఇంకా దాదాపుగా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఉంది, సత్తా ఉంది. అదే విధంగా ఈ తూర్పు నియోజకవర్గంలో మనకి వయసు ఉంది. ప్రతి ఒక్కరి ద్వారా అండగా ఉంటూ తోడుగా ఉంటూ ఎవరు గారా ఒక్క విషయం, కుక్కలు మురుగుతాయి. వయసు అయిపోయిన కుక్కలు మురుగుతాయి, లేకపోతే వయసులో ఉన్న కుక్కలు మురుగుతాయి. అవి కుక్కలు మురిగాయని చెప్పని మనం అందరం కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. కానీ ఒక్క విషయం, మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు, కానీ మన జోలికి వస్తే మాత్రం అవినాష్ అనేవాడు మనం ఎవరి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కుక్కలు ఎంత మురిగినా పట్టించుకోమాకండి. కానీ మన కార్యకర్త మనకి ఓటేసిన వాళ్ళ జోలికి మాత్రం ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా అవినాష్ అనేవాడు అండగా ఉంటారని విషయం దయచేసి అందరిలో మనకి ఎక్కడ మన ఓటింగ్ శాతం తక్కువ. 2014లో 70,000 వచ్చింది, 19లో 65,000 వచ్చింది, మళ్ళీ దాదాపుగా 69,500, 70,000. అంటే మన ఓటింగ్ శాతం ఒక్కటిగా తగ్గల. కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ 2019లో తెలుగుదేశానికి 44 వచ్చింది, జనసేనకి 16 వచ్చింది. ఇప్పుడు రెండు కలిపితే 60, సేమ్ 60 వాళ్ళు వచ్చారు. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్ని రోజులు కలిసి ఉంటారు. అదేవిధంగా చెప్పిన పథకాలు 18 ఏట దాటిన ప్రతి మహిళకి 1,500, ప్రతి రైతుకి 20,000,
మన ఇంట్లో 4 పిల్లలు ఉన్నా, 5 పిల్లలు ఉన్నా, 10 మంది పిల్లలు ఉన్నా, అదిగో నీకు నీకు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి 15,000 ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు, నిరుద్యోగ వృత్తి 3,000, 20 లక్షల ఉద్యోగాలు, 25 ఉచిత హామీలు, పనికిరాని హామీలు అన్ని గారు ఇష్టం జరిగింది. పెన్షన్ 6,000 పెన్షన్, 50 సంవత్సరం దాటి బీసీకి పెన్షన్, సింగపూర్ రాజధాని అమరావతికి 1,00,000 కోట్లు. తప్పకుండా 6 నెలలు దాటిన తర్వాత మనంగా ఒక 6 నెలలు పార్టీ క్యాడర్కి అండగా ఉంటూ ప్రజానికానికి ద్వారా తెలుసుకోవాలి ఏ విధంగా హామీలు ఇచ్చారు, ఏ విధంగా నెరవేర్చిన ప్రజానికం గారు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి గారు అండగా ఉండి ముందుకెళ్దాం. కేసుల గురించి ఎవరో గారు ఆలోచించమాకండి, భయపడమాకండి, ఎవరు గారు ఇబ్బంది పడమాకండి. మన ఆఫీసులో లీగల్ సెల్ ఎవరైతే మన నియోజకవర్గానికి సంబంధించిన శర్మ గారు కానివ్వండి, బసవారెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ టీం కానివ్వండి, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీగల్ పరంగా మీరెవరో ఇబ్బంది పడకుండా, లేకపోతే మీరెవరో మీ జేబుల్లో డబ్బులు తీయాల్సిన అవసరం లేకుండా మీకు లీగల్ టీం 24 గంటలు మన ఆఫీసులో అందుబాటులో ఉంటుంది. కేసుల గురించి కానివ్వండి, వేరే వాళ్ళ గురించి కానివ్వండి, అందంగా ఉంటూ ముందుకు తీసుకెళ్తూ అందరం కలిసి గట్టిగా. ఎందుకంటే ఎమ్మెల్యే పదవి కన్నా నా బలం మీరే. ఒక విషయం దయచేసి వరకు, ఎందుకంటే మనకు కానివ్వండి, మన వ్యవస్థ కానివ్వండి, నెహ్రూ గారికి కానివ్వండి ఒక పేరు. ఆయన రోడ్డు మీదకి వస్తే గంట సేపులో 1000 మంది పోగొతారనే పేరు ఈ రోజు గారు మనం కొనసాగాలి. అదే మన బలం. ఆ బలం ఉన్నంత వరకు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ అధికారన్నా మన మాట వినాల్సిన విషయం మీరు అందరిగా గుర్తుపెట్టుకోండి. నాయకుడికి కావాల్సింది పదవులు కాదు, ప్రజాబలం. ఆ ప్రజాబలం ఈ రోజు మనకుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నేను ఓడిపోవటం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఆ రోజు చాలా బాధపడ్డా. అరే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కొంచెం ఇదిగా డిస్టర్బ్ అయ్యారు ఏంటని. అన్నిటికన్నా ఆ రోజు బాధపడ్డా. ఈ రోజు ఉదయం మాత్రం నాకు ఖర్చు పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో కలిసింటే కొంతమంది పక్కనుండి జగన్మోహన్ రెడ్డి గారిని బాయ్ జగన్ అని, జగన్ మావయ్య అని చెప్పని ఎట్టకారం చేశారే. ఆ ఎట్టకారం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి మీతో పాటు మీ అందరం గారు కలుపుకుని ఆ నాయకుడికి అండగా ఉండే విధంగా ముందుకు వెళ్తాం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని వెటకారం చేసి ఎక్కిరించారో అదే నోరు రాబోయే రోజుల్లో జై జగన్ అనే విధంగా మన అందరం ముందుకు వెళ్దామని చెప్పని తప్పకుండా ప్రతి నాయకుడికి, కార్యకర్తకి అందరి ద్వారా అందుబాటులో ఉంటూ కలుపుకుని. మనకి 14 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మన డివిజన్స్ ఏ డివిజన్స్ అయితే మనం ఉన్నామో ఆ ప్రాంతంలో మన కార్యకర్తలు అందరి ద్వారా అక్కడ వాళ్ళు తోడుగా ఉంటారు. మీ డివిజన్స్ అధ్యక్షులు, ఇన్ఛార్జెస్ తోడుగా ఉంటారు. అందరం అందుబాటులో ఉంటాం. వేరే వాళ్ళలాగా వ్యాపారాలు చేసుకోవడానికి వేరే ఊళ్ళు వెళ్ళే మనస్తత్వంగా నాకు నేను విజయవాడ వదిలి మహాయిగా వారం ఉండగలను. వారం కనుక ఒక రోజు ఎక్కువగా ఉండలేము, చేయలేము. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి గారు అందుబాటులో ఉందా. 6 నెలలు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, వాళ్ళ ద్వారా వాళ్ళు ఎలా పనిచేస్తారని ప్రజానీకం గారు చూడాలి, గమనించాలి. ప్రతిపక్ష స్థానంలో మన అందరం గారు ప్రజానీకానికి అండగా ఉంటూ వాళ్ళు చేసే తప్పులన్నీ గారు చేసిన తప్పుల వల్ల ప్రజానీకానికి ఏ వచ్చినా వాళ్ళు తోడుగా ఉంటూ అన్ని విధాలుగా రాబోయే రోజుల్లో ముందుకెళ్దాం. ఎవరు గారు అభయపరమాకండి, ఎవరు గారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు మనం చేసిన అభివృద్ధి, మనం చేసిన సంక్షేమంతో కాలర్ ఎగరేసి తిరిగామో, రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తగా రాబోయే రోజుల్లో మనందరం కూడా కాలర్ ఎగరేసి తిరిగే విధంగా ముందుకెళ్ళాలి. ఎవరు కూడా
అదే పరమాకండి, ఉత్సాహ పరమాకండి. ఏ ఇష్యూ వచ్చినా అవినాష్ అనే విషయం దయచేసి మీరు అందరూ గారు గుర్తు పెట్టుకోండి, ఉంచుకోండి. స్థానికంగా ఉన్న మన నాయకులు కార్యకర్తలు రాబోయే రోజుల్లో కింద లెవెల్ నుంచి గారా డెవలప్ చేసుకుంటాం, ముందుకెళ్దాం. కొన్ని రోజులు పోయిన తర్వాత నేనే డివిజన్ లోకి వచ్చి మన నాయకుల్ని కార్యకర్తలు అందరం గారు కలుసుకుని పార్టీని ఒక బలోపేతం ఇంకా బాగా చేసిన విధంగా, గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంకా బలోపేతం చేసిన విధంగా. ఎందుకంటే చాలా మంది కొత్త నాయకులు ఎలక్షన్ ముందు చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరం గారు కలుపుకుని ఒక కుటుంబం లాగా మన అందరం గారు ముందుకు వెళ్దామని చెప్పని, అదే విధంగా రేపు నెహ్రూ గారిది 70వ జయంతి కార్యక్రమం మన ఎగ్జిక్యూటివ్ క్లబ్ దగ్గర విగ్రహం దగ్గర ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఉదయం తొందరగానే అవజేద్దాం. తర్వాత ఆ అసెంబ్లీకి వెళ్ళే హడావిడి ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్ ఇబ్బంది లేకుండా 8:30 కల్లాగా అందరూ వచ్చేస్తే 9 కల్లాగా కార్యక్రమం పూర్తి చేద్దామని చెప్పని ఆయన గారు ఘనంగా నివాళులు అర్పిద్దామని చెప్పని ఇక్కడ వచ్చి మీరు అందరం గారు రేపు కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్.